ఒక గ్రామంలో రామయ్య అనే ధనికుడు ఉండేవాడు. అతనికి పెద్ద ఇల్లు, పొలాలు, బంగారం, వెండి అన్నీ ఉన్నాయి. కాని అతని ముఖంలో మాత్రం ఎప్పుడూ ఆనందం కనిపించేది కాదు. ఎవరైనా అతని ఇంటికి వస్తే ఎంత ఖర్చవుతుంది, నాకు లాభం ఏముంది అని అడగడం అతని అలవాటు. ఒకరోజు అదే గ్రామంలోకి ఒక పేద సాధువు వచ్చాడు. అతను గ్రామస్తులకు ప్రేమ, సహాతి గురించి చెప్పేవాడు. గ్రామస్తులందరూ ఆనందంగా అతన్ని ఆహ్వానించారు. రామయ్య కూడా అతన్ని తన ఇంటికి పిలిచాడు. కాని అతని ఉద్దేశం వేరే. ఈ సాధువు నాకు ఇంకా ఎక్కువ ధనం రావడానికి ఏమైనా ఉపాయం చెబుతాడేమో అని. సాధువు ఇంట్లోకి వచ్చి చుట్టూ చూసి ప్రశాంతంగా అన్నాడు, నీకు అన్నీ ఉన్నాయి, కానీ నీవు ధనికుడు కావు. రామయ్య ఆశ్చర్యపోయాడు. ఇంత ధనం ఉన్నా నేను ధనికుణ్ణి కాను అంటారా అని కోపంగా అడిగాడు. సాధువు నవ్వుతూ చెప్పాడు, నీ వద్ద ఉన్నది ధనం, కాని నీలో లేని ఆనందం, తృప్తి, దయే నిజమైన సంపద. ఆ మాటలు రామయ్య మనసులో గుచ్చుకున్నాయి. ఆ రాత్రి అతనికి నిద్ర రాలేదు. తాను ఎంత సంపాదించినా ఎందుకు సంతోషంగా లేనో అర్థమైంది. తర్వాతి రోజునుంచి రామయ్య మారిపోయాడు. పేదలకు సహాయం చేయటం మొదలుపెట్టాడు. గ్రామానికి బావి తవ్వించాడు. అవసరంలో ఉన్నవార్ని ఆదుకున్నాడు. కొన్ని రోజుల్లోనే అతని ముఖంలో చిరునవ్వు కనిపించసాగింది. అప్పుడతను గ్రహించాడు, ధనం ఉన్నవాడు ధనికుడు కాదు, మనసు నిండా సంతోషం ఉన్నవాడే నిజమైన ధనికుడు.